నీ పాపాల నిమిత్తమై నువ్వు ఎప్పుడైతే ఏడుస్తావో సంతోషం వస్తుంది, పాపాలు తుడిచివేయబడతాయి. ఎంత చేసినా నువ్వేం చేస్తున్నావంటే, కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు పాపం చేయలేదా, వాళ్ళకంటే నేను చాలా మంచోడిని, వీళ్ళు చేయలేదా, వీళ్ళకంటే నేను చాలా బెస్ట్. అర్థమవుతుందా? అసలు వాళ్ళైతే ఇంకా ఘోరం, వీళ్ళైతే ఇంకా ఘోరం, వాళ్ళు కూడా చర్చికి వస్తారుగా, నాకంటే వాళ్ళు ఇంకా ఘోరంగా ఉన్నారు కదా. ఇదే చూస్తున్నావు. కానీ నా పక్కనోడికి 25 మార్కులు వచ్చినాయి 100కి, నాకు 30 వచ్చినాయి. బెస్టే కదా, ఇద్దరు ఫెయిలే కదా. మీకు అర్థం కాలేదా? హల్లెలూయా చెప్పగలరా? ఆ పనికి మనోడికి 20 వచ్చినాయి, నాకు 30 వచ్చినాయి. కనీసం పాస్ మార్కులు 35 అన్నా రావాలి కదరా. 25 చూసి సంకలు తడితే నువ్వు ఫెయిల్ అయ్యా, వాడు ఫెయిల్ అయ్యా కదా. కనీసం పాస్ మార్కులన్నా రావాలి కదా. మరి నీ అతిశయం ఏంటి? ఫెయిల్ అయ్యేవాడికి వాడి మీద నీకు అతిశయం ఏంటి? ఆడు ఫెయిల్ అయ్యాడు జీవితంలో, నువ్వు ఫెయిల్ అయ్యావు. వాళ్ళని చూసి నేను బెస్ట్ అనుకుంటే ఏం బెస్ట్? ఏం కాదు. అందుకని పక్కన వాడిని చూసి వాడికంటే నేను బెస్ట్, వీడికంటే నేను బెస్ట్, నేను ఎంత మంచివాడినో, ఇదంతా వద్దు. దేవుని సన్నిధిలో నీవు కన్నీటి ప్రార్థన చేసి దేవుడిని చేరుకునే ప్రార్థన చేసి దేవుడు నీ స్థితిని మారుస్తాడు. సంతోషం వస్తుంది నీకు. నీ